రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కేరళలో అల్లు అర్జున్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఒక మలయాళం డైరెక్టర్ తో అల్లు అర్జున్ గారి సినిమా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. సో మరి ఎవరా డైరెక్టరు? ఎలా ఉండబోతుంది ఈ కాంబినేషన్? కేరళ మార్కెట్‌లో ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి ఒక రేంజ్ ఉంది. మరి ఇంకా దాన్ని అడ్రెస్ చేయడానికే ఈ సినిమా తీస్తున్నారా? సో ఈ సినిమా గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో మలయాళం డైరెక్టర్‌తో అల్లు అర్జున్ గారు. సో ఆల్రెడీ హ్మ్. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారితో అట్లీతో ఆల్రెడీ ఉన్నాయి. బ్యాక్ టు ఇప్పుడు బ్యాక్. మలయాళం హ్మ్. డైరెక్టర్‌తో సినిమా అని అంటున్నారు. మరి ఎవరా హ్మ్. డైరెక్టర్? ఎందుకు ఈ రూమర్స్ క్రియేట్ అయిపోయి మరి ఎలా ఉండబోతుంది సార్ ఆ సినిమా? అంటే అదే బాసిల్ జోసెఫ్ అని మన ఓటీటీ ఆడియన్స్ అందరికి కూడా బాగా సుపరిచితుడు. అవును. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి డైరెక్టర్ కమ్ హీరో. హ్మ్. సో అతని పేరు వినిపిస్తుంది. అంటే అతను ట్విట్టర్‌లో ఐకాన్ స్టార్ అనేది పెట్టడం వల్ల హ్మ్. అతనితో కూడా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారనే ఒక ఇది మొదలైంది. ఓకే. కానీ అంటే నేను అనుకోవడం, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ్ డైరెక్టర్స్‌తో ఇప్పుడు 'అట్లీతో' చేస్తున్నాడు. 'అట్లీ' తర్వాత ఇమ్మీడియేట్‌గా 'లోకేష్ కనకరాజు' కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మొన్న 'గీతా ఆర్ట్స్' సుకుమార్, బన్నీవాస్ కలిసి ప్రొడ్యూస్ చేసే ఒక సినిమా 'ఇడుపు కాగితం' అనే ఒక సినిమాకి అవును. చీఫ్ గెస్ట్‌గా చెన్నై నుంచి వచ్చాడు. హ్మ్. అంటే మన అల్లు అరవింద్ గారి స్ట్రాటజీ ఎలా ఉంటది? అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే 'లోకేష్ కనకరాజు' అంతకుముందు కొన్ని సినిమాల ద్వారా 'ఖైదీ' మనం రజనీకాంత్ సినిమా ద్వారా సుపరిచితుడైనప్పటికి కూడా ఇంకా ఎక్కువగా కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోటి పనిగట్టుకొని అతన్ని చీఫ్ గెస్ట్‌గా ఇన్వైట్ చేసి ఇది చేశారు. హ్మ్. సో, వరుసగా ఇద్దరు తమిళ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసి, మళ్ళీ మలయాళం డైరెక్టర్‌తో చేస్తే అంటే తెలుగులో ఎవరు కనిపించటం లేదా అనే ఒక విమర్శ వచ్చే అవకాశం ఉంటది ఓకే. డెఫినెట్‌గా. అయితే నువ్వన్నట్టు మలయాళంలో అల్లు అర్జున్‌కి విపరీతమైన మార్కెట్ ఉంది. అంటే అక్కడ హీరోలతో ధీటుగా అవును. ఒక సురేష్ గోపి, ఒక మమ్ముట్టి ఈ హీరోలకి ధీటుగా అతనికి మార్కెట్ ఉంది. అతన్ని అల్లు అర్జున్‌ని కాస్త అక్కడ పేరు మార్చేసి మల్లు అర్జున్ అని అంటారని కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అవును. అయితే నేనేమనుకుంటున్నానంటే, బాసిల్ జోసెఫ్ హీరోగా నటించే సినిమాని ఈయన ప్రొడ్యూస్ చేయడం కానీ, లేదంటే ఆయన డైరెక్టర్‌గా చేసే సినిమాని అల్లు అర్జున్ ప్రెజెంట్ చేయడం కానీ, ప్రొడ్యూస్ చేయడం కానీ చేసే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య హ్మ్. వాళ్ళ నాన్నగారి బాటలో, అల్లు అరవింద్ గారి బాటలో అల్లు అర్జున్ కూడా ఇప్పుడు కొన్ని సినిమాల వెనకాల ఇప్పుడు అది 'బన్నీవాస్' కావచ్చు, లేకపోతే అక్కడ క్యాంప్‌లో 'గీతా ఆర్ట్స్' క్యాంప్‌లో ఉన్న కొంతమందిని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు ఈటీవీ కోసం 'గుర్తుకొస్తున్నాయి' అని చెప్పి ఒక వెబ్ వెబ్ సీరీస్ సీరీస్ చేసిన తీశారు. అవును. శరత్ చంద్ర నాయుడు వాళ్ళ క్యాంప్‌లో సినిమాలకి పబ్లిసిటీ స్ట్రాటజిస్ట్‌గా చేసే అతన్ని ప్రొడ్యూసర్‌గా ప్రమోట్ చేశారు. అంటే ప్రమోట్ ఓకే. చేయడం అంటే విషయం తనకు కూడా కేవలం పబ్లిసిటీ స్ట్రాటజిస్ట్‌గానే కాకుండా క్రియేటివిటీ పరంగా కూడా అతనికి మంచి ఇది ఉండడం వల్ల అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేయడంలో ఇప్పుడు 'గీతా ఆర్ట్స్' ఒక దీనిలాగా ఉంటుంది. హ్మ్. సో, ఆ విధంగా ఏదైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు 'అల్లు అర్జున్' సినిమా అంటే మినిమమ్ 1000,00,00,000 తక్కువ లేకుండా ఇప్పుడు సినిమా తెరకెక్కే అవకాశం లేదు. అంటే అవును. మార్కెట్ కూడా అలాగే ఉంది తనకి. అవును. ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు 'అట్లీ' సినిమా కావచ్చు. ఇప్పుడు 'అట్లీ' సినిమాకి 'అల్లు అర్జున్' రెమ్యునరేషన్ 175,00,00,000 అని చెప్పి వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది. హ్మ్. 175,00,00,000 రెమ్యునరేషన్ ప్లస్ 15% ప్రాఫిట్ షేరింగ్ అని చెప్పి. హ్మ్. అంటే ఇంచుమించు 'లోకేష్ కనగరాజు' సినిమా కూడా అంతే ఉంటది గదా! ఈ అవును. సినిమాకి ఎలాగుందో దానికంటే ఇంకో 5-10% ఎక్కువే ఉంటది గానీ తక్కువుండదు గదా! హ్మ్. మరి ఆ రేంజ్‌లో ఈ బాసిల్ జోసెఫ్ అంత పెద్ద ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయగలుగుతాడా డైరెక్టర్‌గా 'అల్లు అర్జున్‌ని' హీరోగా పెట్టి అనేది కొంత ప్రశ్నార్థకమైనటువంటి విషయం. హ్మ్. బట్ ఈ మధ్య కాలంలో చాలామంది 'గీతా ఆర్ట్స్' కాంపౌండ్‌లోనే కాకుండా బయట గూడా ఇప్పుడు ఉదాహరణకి నిన్నే ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఒక సినిమా 'మైత్రి' వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే. అలాగా కొంతమంది అలాగే 'సందీప్ రెడ్డి వంగ' 'సుమంత్ ప్రభాస్' అనే హీరో సినిమాని ప్రజెంట్ చేస్తున్నాడాయన. హ్మ్. అంటే వేరే ఆబ్లిగేషనా లేకపోతే వాళ్ళకున్న గుడ్ విల్‌ని ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ దగ్గర వాళ్ళకుండే ఒక గుడ్ విల్‌ని క్యాష్ చేసుకోవడం కోసం చేస్తున్నారన్నది మనకి కరెక్ట్‌గా తెలీదు గానీ, ఇలా కూడా చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో ఓకే. 'మారుతి' విస్తృతంగా చేసేవాడు. 'మారుతి ప్రెజెంట్స్' అని చెప్పి చాలా సినిమాలను ఆయన ప్రజెంట్ చేయడం, కో ప్రొడ్యూస్ చేయడం అలాగా చేశాడు.
ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ మహేష్ బాబు కూడా చూడు, మొన్న వచ్చిన రావు బహదూర్‌కి మహేష్ బాబు ప్రెజెంట్స్ అని చెప్పి అవును. వేశారు. హ్మ్. నిజానికి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ఏమి ఉండదు. ఆ పేరు ఇవ్వడమే చాలా ఇ కదా! అదే కోట్లు విలువ చేసే ఇది కదా! మహేష్ బాబు ప్రెజెంట్స్ అంటేనే కదా రావు బహదూర్‌కి ఆ మాత్రం ఇదొచ్చింది. చాలామంది ఆ సినిమా విడుదలైనప్పుడు చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికి కూడా చాలామంది హీరోలు, డైరెక్టర్లు ఆ సినిమా గురించి చాలా పాజిటివ్ రివ్యూసే ఇచ్చారంటే ఆ మహేష్ బాబు వెనకాల ఉండడం వల్లే కదా! అలాగా ఇప్పుడు 'అల్లు అర్జున్' కూడా ఆ సినిమాని 'బాసిల్ జోసెఫ్' సినిమాని ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు? ప్రజెంట్ చేస్తాడా? ప్రొడ్యూస్ చేస్తాడా? ఏంటన్నది మనం తనే నిజం అంటే ఒక్కొక్కసారి చాలా అద్భుతమైనటువంటి ఎందుకంటే బేసిక్‌గా అతను చాలా మంచి అవును. డైరెక్టర్. అవును సార్. చాలా మంచి విషయం ఉన్న వాడు. హ్మ్. అంటే నాకు ఒక 'భాగ్యరాజా' ఇలాగా అతను చూస్తుంటే నాకు 'భాగ్యరాజా' గుర్తొస్తాడు. ఓకే. 'భాగ్యరాజా' కూడా అతను బేసిక్‌గా రైటర్, తర్వాత డైరెక్టర్ అయ్యాడు, తర్వాత హీరో అయ్యాడు. ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించాడు. హ్మ్. అలాగా ఇతను చెప్పిన ఏదైనా ఒక ఎక్స్ట్రార్డినరీ సబ్జెక్ట్ తోటి ఇంప్రెస్ అయ్యి, తనతో సినిమా చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఓకే. అంటే డెఫినిట్‌గా విమర్శ అనేది ఉంటది. ఇప్పటికే ఉన్నాయి. ఓహ్! ఈ వరుసగా 'అట్లీ', 'లోకేష్ కనకరాజుతో' చేస్తున్నాడు ఇక్కడ తెలుగులో ఎవరు లేరా అని. రేపొద్దున ఏదైనా హిందీ డైరెక్టర్ నుంచి ఏదైనా మంచి స్టోరీ వస్తే హిందీకెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. చాలామంది అవును. హిందీ డైరెక్టర్స్ కూడా 'అల్లు అర్జున్‌తో' సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఎప్పటినుంచో వస్తున్నాయి. హ్మ్. 'సంజయ్ లీలా బన్సాలి', 'కరణ్ జోహార్', 'ఆదిత్య చోప్రా' ఇటువంటి టాప్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్స్ 'అల్లు అర్జున్‌తో' కొలాబ్ అవ్వాలని చెప్పి చూస్తున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. అవును. కాబట్టి ఇది ఏ విధంగా డిజైన్ చేస్తారు. 'అల్లు అరవింద్' గారు చెప్పా కదా! ఆయన ప్లానింగ్ మామూలుగా ఉండదు. అంటే ఇప్పటికే ఆహ్, మలయాళంలో ఉన్నటువంటి మార్కెట్‌ని అతని క్రేజ్‌ని ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం కూడా ఈ ఎత్తుగడ వాళ్ళు అంటే ఒక సబ్జెక్ట్ వచ్చింది. మలయాళం డైరెక్టర్‌తో చేస్తే ఇంకా వాళ్ళు హక్కున చేర్చుకుంటారు కదా! ఇప్పటికే అవును. అతనంటే ఒక మంచి ఇదుంది. ఫాలోయింగ్ ఉంది. హ్మ్. ఇప్పుడు మలయాళం డైరెక్టర్‌తో చేస్తున్నాడంటే ఇంకా దగ్గరవుతాడు గదా! అవును సార్. కదా! మొత్తం టీమ్ అంతా వాళ్ళే ఉంటారు. హీరో మాత్రమే తను లేదంటే ఒకళ్ళిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారేమో తప్ప బేసిక్‌గా ఓవరాల్‌గా మలయాళం వాళ్ళే ఉంటారు గదా! కాబట్టి ఏ విధంగా యాక్చువల్‌గా చెప్పాలంటే సౌత్‌లో మన తెలుగు, తమిళ్, కన్నడ తర్వాత మలయాళం. మార్కెట్ పరంగా, ఓకే. అవును. బిజినెస్ పరంగా. హ్మ్. పాపులేషన్ పరంగా గూడా అంతే గదా! కానీ ఎందుకని ఈ 'బాసిల్ జోసెఫ్‌ని' ఈయన ఎలా ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి చూస్తున్నాడు. లేదంటే తనే హీరోగా చేస్తాడన్నది మనం వేచి చూడాలి. అండ్ సార్ ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు చూసుకుంటే 3, 4 ఇయర్స్ పడుతుంది రిలీజ్‌కు. ఆహా! అయితే రీసెంట్‌గా 'ఎన్టీఆర్' గారు ఒకటి ఎక్స్‌ప్రెస్ చేశారు. ఎవరన్నా ఒక 40 డేస్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలనుకున్న వాళ్ళతో ఒక సినిమా చేస్తాం. లోకల్ సినిమా తొందరగా రిలీజ్ చేయడానికి అని చెప్పేసి ఒకటి ఎక్స్‌ప్రెస్ హ్మ్. చేశారు. హ్మ్. అటువంటి థియరీ ఇప్పుడు స్టార్ హీరోస్ అందరూ ఫాలో అయ్యి ఏదో చిన్న సినిమాలు తక్కువ రోజుల్లో అయిపోయి ఒకటి లోకల్ మార్కెట్‌కి రిలీజ్ చేస్తే థియేటర్‌లు కూడా బాగుపడతాయని ఒక అవును. కాన్సెప్ట్ అయితే ఉంది. సో, ఆ అవును. రకంగా ఏమన్నా 'బాసిల్ జోసెఫ్‌ని' ఇప్పుడు ఎందుకంటే మలయాళం సినిమాలు మనం చూసుకుంటే అవును. వస్తారు. వాళ్ళు 10,00,00,000 అవును. బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టరు. అవును. చాలా అవును. చిన్న సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ చూస్తూ ఉంటాం. అవును. మార్కెట్ కూడా చిన్నది. అవును. అటువంటి ప్లాన్ ఏమన్నా వేస్తున్నారా? అలా కూడా ఆటలో విడుపులాగా హ్మ్. ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత 'అట్లీ' సినిమా అయిపోయిన తర్వాత హ్మ్. 'లోకేష్ కనకరాజ్' సినిమా సెట్స్‌కి వెళ్ళే ముందు నువ్వన్నట్టు వాళ్ళు 30, 40 డేస్‌లో తీసేస్తారు. టోటల్ తీసేస్తారు. బడ్జెట్ రెమ్యునరేషన్స్, పబ్లిసిటీ అంతా కలిపినా కూడా వాళ్ళు 10, 15 కోట్లు దాటదు వాళ్ళది. దాటదు. అవును. కాబట్టి సరదాగా ఒక సినిమా ఒక కామెడీ సినిమా గాని, ఒక హారర్ సినిమా గాని ఏదైనా చేసే ఆలోచన కూడా ఉంటే ఉండొచ్చు. హ్మ్. నిజంగా అలా చెయ్యాలి కూడా. అవును వరుసగా సార్. పెద్ద సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఆడియన్స్ ఇవి ఒక చిరాకు. సినిమాకి మధ్య ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వ్యవధొచ్చేస్తే హ్మ్. అది చాలా ఇది కదా! అవును. ఆ! అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక సినిమా రె ము 2 సంవత్సరాల తర్వాత ఒక హీరో సినిమా వచ్చింది. హ్మ్. పొరపాటున అది ఫెయిల్ అయింది. హ్మ్. మళ్ళీ సినిమా రావడానికి ఇంకో 2 ఏళ్ళు పడతది. 2 ఏళ్ళు అంటే ఎంత పడుతుంది. గ్యాప్ హిట్ పడి ఎంతకాలం అవుతది? 4 ఇక్కడో ఇయర్స్, 2 5 సంవత్సరాలు, ఇయర్స్. ఇక్కడో అవును. 4, 5 సంవత్సరాలు హిట్ లేకుండా హీరో మనుగడ సాగించడం అన్నది అంటే కష్టం. ఎంత పెద్ద స్టార్‌డమ్ ఉన్నా గూడా కష్టమే. అవును. కాబట్టి మధ్య మధ్యలో పైగా సక్సెస్ అనేది 100% ఈ సినిమాతో మనం కొడతామని ఎవరు చెప్పలేరు. హ్మ్. హ్మ్. ఒక సినిమా హిట్ అవ్వడానికి కానీ, ఫ్లాప్ అవ్వడానికి కానీ చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అప్పుడు సినిమా రిలీజ్ అయిన టైము, దానికి ముందు రిలీజ్ అయిన సినిమాలు, దాని తర్వాత వచ్చిన సినిమాలు ఇలాగా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఈ సినిమాతో మనం ఎట్టి బస్సులో కొట్టేస్తాం. 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి ఒక సినిమా
చేసుకుంటూ వెళ్దాం అనే ఇది మంచిది కాదు. అలా అని చెప్పి సంవత్సరానికి 3, 4 సినిమాలు చేయడం కూడా మంచిది కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అవును. నీకు అక్షయ్ కుమార్ అప్పుడు ఏం చేశాడు, అతనికి మంచి మార్కెట్ వచ్చిన తర్వాత ఈ శాటిలైట్ అది మంచి భూమిలో ఉన్నప్పుడు సంవత్సరానికి 6 సినిమాలు చేసిన దాఖలా అప్పట్లో మన అవునవును సూపర్ సార్. స్టార్ కృష్ణ వీళ్ళు చేసినట్టు ఉమ్, మినిమం 5, 6 సినిమాలు చేసేవాడు. ఓకే. తీరా చూస్తే ఏమైందంటే 5, 6 సినిమాలు చేయడము, 5, 6 సినిమాల్లో ఒకటి కూడా సరిగా ఆడకపోవడం వల్ల ఉమ్, మార్కెట్ లేకుండా అయిపోయింది. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా అని మార్కెట్ ఉంది కదా, ఇప్పుడు నాకు సినిమాకి 150 కోట్లు, 200 కోట్లు ఇస్తున్నారు కదా అని చెప్పి సంవత్సరానికి 3, 4 సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే. ప్రాపర్‌గా అది బ్యాలెన్స్ చేస్తే బావుంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో